హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కాశీ మజిలీ కథలు నిన్నటి భాగంలో గురువుగారు శిష్యులకు యక్షిని గురించి యక్షుడి గురించి చెప్తూ ఉంటారు కదండి. ఇక తర్వాత కథ ఇవాళ వినేద్దాం. సహజ గుణంను కోల్పోరాదు. గురు శిష్యులు మజిలీలు చేసుకుంటూ ఒక ఊరి పొలిమేర వద్దకు వచ్చారు. అక్కడ ఒక యోగి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అంతటా శిష్యులు, గురువుగారు, ఈయనెవరు, ఎందుకు తపస్సు చేసుకుంటున్నారు అని అడిగారు. గురువుగారు ఇట్లు చెప్పసాగారు. నాయన్లారా, ఈయనొక గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఈయనకి తెలియనిదంటూ ఏమీ ఉండదు. సర్వ విద్యలు తెలిసినవాడు. అంతేకాదు, ఈతనికి జంతు భాష కూడా వచ్చు. కొంచెంసేపు ఆగండి, ఈయననే అడిగి కొన్ని ధర్మసూత్రాలు తెలుసుకుందాం అన్నాడు. సరే అన్నారు శిష్యులు. కొంతసేపటికి ఆ యోగి కళ్ళు తెరిచి ఎదురుగానున్న గురు శిష్యులను చూశాడు. ఎవరు మీరు, ఎందుకిలా వచ్చారు అని అడిగాడు. అంతటా గురువుగారు, మహాత్మా, శిష్యులతో కలిసి కాశీయాత్రకు పోవుచున్నాము. మార్గమధ్యంలో మీరు కనిపించారు. మీ వలన కొన్ని ధర్మ సూక్ష్మములను వినాలనే కుతూహలంతో ఉన్నాము. సెలవీయండి అన్నాడు. నాయన్లారా, వినండి. ఈ సకల చరాచర జీవరాశులు తమ తమ స్వభావ సిద్ధమైన సహజ గుణములను వీడరాదు. సహజ గుణమును వీడిన ప్రతి ప్రాణి పలు ఇబ్బందులకు గురవుతుంది. శ్రమ తెలియకుండా ఉండేందుకు మీకొక చక్కని ఉదాహరణ చెబుతాను, వినండి. నేనొకనాడు స్నానం ఆచరించుటకు కోనేటికి పోవుచూ ఉండగా దారిలో నా మార్గానికి అడ్డంగా ఒక విషసర్పం ఉండటం కనిపించింది. వెంటనే నేను, ఓ విషసర్పమా, నేను నిన్నెట్లు దాటిపోగలను? నిన్ను దాటుట మంచిది కాదు. నీవు పక్కకి తొలగిపోయినచో నేను పోయి స్నానం ఆచరించగలవాడును. తపస్సాలినైన నేను నీకు భయపడను. కాని నిన్ను చూసిన వారందరూ భయపడిపోతారు. కారణం నీ విష స్వభావమే. మంచిగా మారి యశస్సును పొందు అన్నాడు. ఆనాటి నుండి నేను చెప్పిన మాటలను ఆలకించిన ఆ సర్పరాజు మంచిగా మారిపోయింది. నా మాటలతో ఆ సర్పరాజుకి జ్ఞానోదయం అయింది. సాధు స్వభావిగా మెలగాలనుకుంది. వెంటనే మంచిగా మారిపోయింది. నాటి నుండి ఆ సర్పం సాధు స్వభావిగా మెలగజొచ్చింది. ఎవరిని ఏమీ చేసేది కాదు. అంటే ఎవ్వరిపై బుసకొట్టేది కాదు. ఎవరెంత హింసించినా తప్పుకుపోయేదే కాని ఎదురు తిరిగేది కాదు. ఒకనాడు సర్పం తన ఆహార సంపాదనకై పుట్ట నుండి బయటకు వచ్చింది. దానిని చూసిన కొందరు కాపరులు భయపడుతూ కొట్టసాగారు. ఎవరెంత హింసించినను ఎదురు తిరగని ఆ సర్పము వారికి లోకువైపోయింది. పశువులు, కాపరులు, పిల్లలు అందరూ లోకువ కట్టి సర్పాన్ని పుట్టలో నుండి బయటకు తీసి తోకతో నేలనేసి కొడుతూ ఆడుకుంటూ హింసించసాగారు. తనకెంతటి గాయాలైనా సరే ఓర్చుకొని చిక్కి శల్యమై సాధు స్వభావిగానే మెలగసాగింది. ప్రతిసారి మహర్షి నా మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఎదురు తిరిగేది కాదు. దాంతో అది ప్రజలకు లోకువైపోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతూ ముక్కుతూ మూలుగుతూ జీవించసాగింది. ఇలా ఉండగా కొన్నాళ్లకు నేను మరలా నదీ స్నానానికి పోతూ సర్పరాజవును చూడటం తటస్థించింది. ఓహో సర్పరాజమా, ఎలా ఉన్నావు అంటూ చూసేసరికి, అరెరే, ఏమైంది నీకు, ఇలా చిక్కి శల్యమైపోయావేమిటి, నిన్నీ స్థితికి తెచ్చిందెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. అయ్యా మహానుభావ, ఏమి చెప్పను, ఇంతకు ముందు మీరు నాకు హితబోధ చేసిద్రి కదా, దాని ప్రభావమే ఇది. నేను మంచిగా సాధు స్వభావిగా మారినందుకు ఈ శిక్షని అనుభవించవలసి వస్తోంది. అందరూ నన్ను చులకనగా చూసి లోకువ గట్టి నాతో బొమ్మలాట ఆడుకుంటున్నారు. రోజు రోజుకి క్షీణించిపోతూ ఉన్నాను. పుట్టలో చెయ్యి పెట్టి మరీ లాగుతున్నారు నన్ను. ఏం చేయాలో పాలుపోవటం లేదు అని దీనంగా చెప్పింది. అంతట నేను, ఓసి, నీ తెలివి తెల్లారిపోను. నిన్ను సాధు స్వభావిగా ఉండమన్నానే గాని నీ సహజగుణమైన స్వరక్షణను వదిలివేయమన్నానా? మన జీవితాన్ని మనం రక్షించుకోకపోతే మరెవరు రక్షిస్తారు? భగవంతుడు ప్రతి ప్రాణికి స్వరక్షణా గుణం ఇస్తాడు. నీ సహజ సిద్ధమైన స్వరక్షణా గుణము బుసకట్టడమే. అనవసరంగా అందర్నీ కాటువేసి చంపవద్దన్నాను గాని బుసకొడుతూ నిన్ను రక్షించుకోవద్దన్నానా? బుసగొట్టి భయపెట్టి ప్రాణరక్షణ గావించుకొనటం సర్పాల సహజ లక్షణం. అది వీడి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. ఇప్పటికైనను మించిపోయింది లేదు. బుసకొట్టి భయపెట్టు. సాధు స్వభావిపై కాటు వేయకు. నీకంతా మేలే జరుగుతుంది అని దీవించాను. ఆనాటి నుండి యథాప్రకారంగా బుసకొడుతూ భయపెడుతూ బ్రతకసాగింది పాము. బుసకొడటం చూసి ప్రజలందరూ దాని దరిదాపులకు వచ్చేవారు కారు. అనతి కాలంలోనే అది తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని సాధు స్వభావి అయి అత్యంత ముక్తి నొందెను అని చెప్పాడు యోగి. గురు శిష్యులు మర్నాడు తమ ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించారు. మంత్రి పదవి.
పూర్వము వైశాలి నగరంలో వీరగుప్తుడనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి తెలివితేటలు కలవాడు, నేర్పరి బుద్ధిశాలి, ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో ఎదుర్కొనగల ధీశాలి. అయితే అతడు సరైన ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేవాడు. తగిన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రాజధాని నగరంలో తిరుగుతూ ఉండేవాడు. ఆ నగరాన్ని ధర్మాంధుడనే రాజు పాలిస్తూ ఉన్నాడు. కొన్నాళ్ల క్రితమే అతని వద్ద ఉండే మంత్రి మరణించాడు. మంత్రి పదవి కోసం చాలా మంది ప్రయత్నించసాగారు. ఆ మంత్రి పదవిని తమకిమ్మని ఎందరో కోరారు. అయితే ధర్మాంగదుడు మంత్రి పదవి కోసం వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తికరమైన సరైన సమాధానాలు ఇచ్చిన వానికి మంత్రి పదవిని ఇద్దామనుకున్నాడు. కాని వచ్చిన వారెవ్వరూ సరైన సమాధానాలు ఇవ్వలేకపోవటంతో విసుగు చెంది ధర్మాంగదుడు తన కోట గుమ్మంపై ఒక పెద్ద ప్రకటన పత్రికను వేలాడదీయించాడు. రాజుగారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సరైన సమాధానాలు ఇచ్చిన వానికి మంత్రి పదవి ఇవ్వబడును అని ప్రకటన సారాంశం. రాజు షరతులకు ఒప్పుకొని సరైన సమాధానాలు ఇవ్వలేక చాలా మంది అవమానపడి వెళ్లిపోయేవారు. తగిన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన వీరగుప్తునికి కోట గుమ్మంపై వేలాడదీయబడిన ప్రకటన కనపడింది. భలే మంచి అవకాశం అనుకున్నాడు. ఒక చీటీపై తన పేరు, ఊరు, చిరునామా రాసి, రాజా, మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలను, నాకొక అవకాశం ఇవ్వండి అని వ్రాసి దానిని రాజుగారి వద్దకు పంపాడు. అప్పటికే రాజు అనేక మందిని పరీక్ష చేయడం, వారు విఫలం చెంది వెనుదిరిగిపోవటంతో విసుగు చెంది ఉద్యానవనంలో విశ్రమిస్తున్న రాజు అయిష్టంగానే సరే లోపలికి పంపండి అని ఆజ్ఞాపించాడు. వీరగుప్తుడు రాజసభలో ప్రవేశించి, రాజా, మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి మిమ్ము మెప్పించగలవాడను, అందరికీ వందనములు అంటూ తనకు చూపించిన ఆసనంపై ఆసీనుడయ్యాడు. వీరగుప్తుని ధీర గంభీర వర్చస్సును, నడకను, అతని వినయ విధేయతలను పరిశీలించిన రాజు ఎంతగానో సంతోషించాడు. తన ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిన వ్యక్తి ఇతడే, వీరగుప్తుడు అన్ని విధాలా మంత్రి పదవికి అర్హుడే అనుకుంటూ, వీరగుప్త, 12లో 4 పోతే ఎంత అని ప్రశ్నించాడు. వీరగుప్తుడు వెంటనే 0 అని జవాబిచ్చాడు. సభలోని వారంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వసాగారు. రాజుగారే అతి తేలికైన ప్రశ్న వేస్తే వీడేమిటి 12లో 4 పోతే 0 అంటాడు అని సభికులు ముచ్చటించుకోసాగారు. మంత్రి పదవికొచ్చిన వానిని ఎవరినైనా ఇంత తేలికైన ప్రశ్న వేస్తారా అనుకున్నారు. అయినను ఈ బడుద్దాయి దానికి కూడా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మరి వీడెందుకొచ్చినట్లో అనుకుంటూ నవ్వుకోసాగారు. ఇలా అందరూ తలొక విధంగా అనుకుని నవ్వుకోసాగారు. ఇంతలో ధర్మాంగద మహారాజు తన సింహాసనం పైనుండి లేచి సభికులనుద్దేశించి, సభికులారా, ఇంతకాలానికి నాకు తగిన మంత్రి ఈ వీరగుప్తుని రూపంలో వచ్చాడు. సభాష్ వీరగుప్త, సరైన సమాధానమిచ్చి నన్ను సంతృప్తుని చేశావు. నీ అందడి బుద్ధి చతురత కలిగిన వారెవరూ నాకింతవరకు తారసపడలేదు. నీవు నాకెంతో నచ్చావు. నేడెంతో సుదినము. ఇదిగో ఈ మంత్రిత్వ ముద్రికను తీసుకొని మంత్రి పదవిని అలంకరించు. సభాసదులారా, నేటి నుండి ఈ వీరగుప్తుడే మన ప్రధానమంత్రి అంటూ అప్పటికప్పుడే వీరగుప్తునికి మంత్రి పదవిని కట్టబెట్టాడు. అంతవరకు విమర్శించుకొని నవ్వుకుంటున్న వారంతా ఒక్కసారిగా అవాక్కైపోయారు. పరీక్షలు చేసి చేసి రాజుగారికి మతేమైనా చెల్లించలేదు కదా. రాజంత మూర్ఖుడు. 12లో 4 పోతే 0 అవుతుందా? ఇదేమి చోద్యం? ఇంతకు ముందు ఎందరినో కఠినంగా పరీక్షించి వారిని కాదని పొమ్మన్నారు. మరి అది తేలికైన ప్రశ్న వేసి దానికి కూడా సరైన సమాధానం చెప్పని ఈ వీరగుప్తుని మెచ్చుకుంటున్నారేమిటి? ఇంత తేలికైన ప్రశ్నకు కూడా సరైన జవాబు చెప్పని ఇతనిని మంత్రిగా చెయ్యటం అన్యాయం, అక్రమం అంటూ రాజా సరైన జవాబివ్వని ఇతనిని మంత్రిగా చేయటంలో గల ఔచిత్యమేమిటో సెలవిస్తారా అని అడిగారు. అంతటా ధర్మాంగదుడు, సభికులారా, వీరగుప్తుడు మంత్రి పదవికి ఎలా అర్హుడు? 12లో 4 పోతే 0 ఎలా అవుతుందని కదా మీ సందేహం? వినండి, ఇదొక బుద్ధి చతురతకు సంబంధించిన ప్రశ్న. భౌతికంగా 12లో 4 పోతే 8 అని అందరికీ తెలుసు. కానీ నా అభిప్రాయం ప్రకారం 12 నెలల్లో ముఖ్యమైన 4 వర్షాకాలపు నెలలు పోతే, అంటే వర్షాకాలమే లేకుంటే ఏం మిగులుతుంది అని అడిగాను. వర్షాలు పడకపోతే మన బ్రతుకంతా శూన్యమే గదా. నా ప్రశ్నకు అర్థవంతమైన జవాబు చెప్పిన ఈ వీరగుప్తుడే మంత్రి పదవికి అర్హుడు. ఇతని బుద్ధి కుశలత శ్లాఘనీయమైనది. వీరగుప్తుని మంత్రిత్వంతో మన రాజ్యం సుభిక్షంగా ఉండగలదని నమ్ముతున్నాను అంటూ ముగించాడు.
అంతవరకు పలు రకాల విమర్శలు చేసిన వారందరూ తమ తెలివి తక్కువతనానికి తలలు దించుకున్నారు. నాటి నుండి వీరగుప్తుడు ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయి సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలింపజేశాడు. అదృష్టదీపుని అద్భుత చరిత్ర. పూర్వము దీపకాంతుడనే రాజుండేవాడు. అతని భార్య దేవేరి. రాజు రాణి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవారు. వారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన వేళ విశేషమేమో గాని కొన్ని రోజులకు శత్రురాజులొచ్చి ఆ దేశంపై దండెత్తి రాజ్యాన్ని వశపరుచుకున్నారు. దీపకాంతుడు బందీ అయ్యాడు. అంతఃపురంలోనున్న రాణికి ఈ విషయం తెలిసి తన కొడుకును ఒక దాదికిచ్చి పెంచమని చెప్పి తాను మాత్రం రహస్య మార్గం గుండా తప్పించుకొని పారిపోయింది. దాది తన చాకచక్యంతో శత్రురాజుల కంటపడకుండా తప్పించుకొని అతి ప్రయాసతో ఒక అడవికి చేరింది. నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకొని ఒక మర్రి చెట్టు కింద విశ్రమించసాగింది. అలసిపోయిందేమో పక్కనే బిడ్డను పెట్టుకుని నిద్రించసాగింది. ఇంతలో చెట్టు త్వరలో నుండి ఒక భయంకర సర్పం బయటకు వచ్చి గుర్రు పెట్టి నిద్రిస్తున్న దాదిని కాటువేసి పక్కనే ఉన్న బిడ్డను చూసి ఎండ పడకుండా పడగ పట్టింది. పాము కాటికి దాది నురగలు కక్కుకుంటూ చనిపోయింది. కొంతసేపటికి బిడ్డ ఆకలికి కేవు కేవుమంటూ ఏడవసాగింది. ఆ ప్రాంతంలో పశువులు కాస్తున్న గొల్లపిల్లలకు ఆ కేక వినిపించింది. బిడ్డ ఏడుపు విన్న గొల్లపిల్లలు మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. పడగ పట్టిన పామును అదిలించి వెళ్ళగొట్టారు. బిడ్డను ఎత్తుకున్నారు. దాది చనిపోయిందని నిర్ధారించుకుని ఆ శిశువుతో సహా ఊరిలోనికి వచ్చి జరిగినదంతా తమ కుల పెద్దలకు చెప్పారు. ఆ కులపెద్ద ఆ బాలుని ఎత్తుకొని తనకు సంతానం లేకపోవటంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అసలే గొల్లలేమో వెన్న మీగడలతో పాలు పదార్థములతో బాలుడు ముద్దుగా బొద్దుగా పెరగసాగాడు. సర్పనీడ పట్టినవాడు అదృష్టవంతుడవుతాడు, యావత్ ప్రపంచానికి గొప్ప చక్రవర్తి కాగలడు అని పెద్దలు చెబుతూ ఉంటే విని మురిసిపోయేవాడు. నిత్యము పిల్లవానితో ఆడుకుంటూ ఆనందించేవాడు. బాలునికి అదృష్టదీపుడని పేరు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు. సంతానం లేకపోవటం వల్ల అదృష్టదీపుని అతిగారాభంగా పెంచసాగారు. అదృష్టదీపునికి 5 ఏళ్లు నిండాయి. అంటే చదువుకునే వయసు వచ్చిందన్నమాట. పల్లెలోని బడిలో వేశారు గొల్లవారు. ఏకసంతాగ్రాహి అయిన బాలుడు చదువులో దిట్ట అయ్యాడు. మంచి ఉత్సాహము, చురుకుదనము, నేర్పరితనము అలవడ్డాయి. ప్రతి పనిని ఇట్టే సులువుగా చేసేవాడు. అతని బుద్ధి సూక్ష్మతకు అందరూ ఆశ్చర్యపడేవారు. మంచి ఆకర్షణీయమైన అందమైన దస్తూరి అలవడింది. అతి త్వరలోనే ఆ పల్లెకంతకు అభిమాన పాత్రుడయ్యాడు. 8 ఏళ్లు వచ్చాయి. అదృష్టదీపుని తోటి పిల్లలతో పశువులు కాయటానికి పంపారు. పగలంతా పశువులను మేపి రాత్రివేళకు ఇంటికి చేరటం అతని నిత్యకృత్యమైంది. నానమ్మలు అవ్వలు రాత్రివేళ అతనికి మంచి మంచి రాజుల కథలు చెప్పేవారు. అదృష్టదీపుడు వాటిని వంట పట్టించుకున్నాడు. తగినంత జ్ఞానాన్ని సంపాదించాడు. అన్ని విషయాలను ఇట్టే ఆకలింపు చేసుకునేవాడు. క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ 10 ఏళ్ల ప్రాయాన్ని సంతరించుకున్నాడు. అతని చిన్ని బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలు రాసాగాయి. అతడిట్లా అనుకోసాగాడు. కథలు విన్న తర్వాత నాకొకటి అనిపిస్తుంది. ఈ భూమిపైన ఎన్నెన్నో పల్లెలు, పట్నాలు, నగరాలు, రాజ్యాలు ఉన్నాయన్నమాట. అట్లే రాజులు, మంత్రులు, సేనలు, రైతులు, వివిధ వృత్తుల వారు ఉన్నారన్నమాట. మరి వీరేమిటి ఇలా ఉన్నారు? వీరి చేష్టలు, రూపాలు కూడా చిత్రంగా ఉన్నాయే. మరి నేను వీరిలా లేనేమిటి? నాకెందుకింత అందమైన సుందరాకృతి వచ్చింది? ఎట్లాగైనా సరే ఈ ఊరికి నేను ముఖ్యుడనవ్వాలి అని ఆలోచించాడు. తన ఆలోచనను కార్యరూపంలో పెట్టదలిచి తోటి పిల్లలందర్నీ పిలిచి, ఒరేయ్, నేటి నుండి మనం ఒక ఆట ఆడుకుందాం. నేను ఈ ఆటను మీకు నేర్పుతాను. దానివల్ల మనకు తెలివితేటలు కూడా వస్తాయి. అనవసరంగా కాలాన్ని వృధా చేయటం ఎందుకు? వినండి. ఈ ప్రాంతమంతా ఒక రాజ్యం. దీన్ని పాలించే రాజును నేను. నాకు మీరు మంత్రులుగా, సేనాధిపతులుగా, భటులుగా ఉండాలి. మిగిలిన వారంతా ప్రజలు. రాజులు రాజ్యాన్ని ఎలా పాలిస్తారో అట్లే మన ఆట కూడా ఉంటుంది. సరేనా అన్నాడు. అతని మాటలకు అందరూ సంతోషంతో చప్పట్లు చరిచారు. ఈ ఆట భలే విచిత్రంగా ఉందే అనుకున్నారు. రాజులు, మంత్రులు మున్నగువారు కూర్చోడానికి కర్రలతో సింహాసనం, ఆసనాలు చేయించాడు. చక్కటి ప్రాంతాన్ని ఎన్నుకొని శుభ్రం చేసి ఒక మర్రి చెట్టు కింద సింహాసనాన్ని, దానికి అటూ ఇటూ కొంచెం ఎడంగా మంత్రులు, సేనాధిపతుల ఆసనాల్ని వేయించాడు. ఒక రాజు దర్బారు మాదిరిగా అమర్చాడు. తాను రాజుగా సింహాసనంపై కూర్చొని ఎవరెవరు ఎలా మెలగాలో నేర్పించాడు. రోజుకొక పిల్లవాణ్ణి పశువులను మేపేటట్లు నియమించేవాడు. ఖాళీగా ఉన్న మిగిలిన పిల్లలను ఆటలో ప్రవేశపెట్టేవాడు.
చక్కగా రాజ్యపాలన చేస్తున్నట్లు, తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నట్లు, నేరాలను విచారిస్తున్నట్లు, ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు, ఇలా రాజ్యపాలన చేస్తున్నట్లుగా ఆడుకునేవారు. పగలంతా ఆటలు ఆడుకోవటం, రాత్రయ్యేసరికి పల్లెలోకి పోవటం వారి నిత్యకృత్యమైంది. ఎప్పుడైనా పెద్దవాళ్ళు పట్నం పోయి వింత వస్తువులేమన్నా తెస్తే వాటిని కూడా తమ ఆటకు వినియోగించేవారు. మారుమూల పల్లె కావటం వలన ఎవరూ అక్కడికి వచ్చేవారు కారు. ఇలా ఉండగా ఒకనాడు సింధు దేశపు రాజైన మదనసింహుడు వేట కోసం అటుగా వచ్చి శిబిరాలు వేయించాడు. ఈ విషయం అదృష్టదీపునికి తెలిసింది. వెంటనే తెలివిగా తన ప్రాంతంలో దొరికే వెదురు బియ్యం, తేనె, రత్నాలు మున్నగు వాటిని తన భటుల ద్వారా ఆయనకు పంపుతూ లేఖ రాశాడు. సింధు దేశపు రాజుగారికి సుస్వాగతం. మీ వంటి వారు మా ప్రాంతాన్ని దర్శించటం మా అదృష్టం. మేము మీతో సఖ్యత పాటిద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మేము అత్యవసర రాజకీయ కార్యముపై ఉన్నందున మిమ్మలను దర్శించుకోలేకపోతున్నాము. మా రాజ నియమం ప్రకారము కొత్త వారెవరైనా మా ప్రాంతానికి వస్తే శిస్తు కట్టవలసి ఉంటుంది. కానీ మేము మీ మైత్రిని అభిలాషిస్తున్నాము కనుక ఆ అవసరం లేదు. మీరు మా కానుకలను స్వీకరించండి. ఇట్లు అదృష్టదీపుడు అమరావతి చక్రవర్తి అని వ్రాసి పంపాడు. కానుకలు స్వీకరించిన సింధురాజు మిగుల సంతసించాడు. చక్రవర్తి అంటే మహారాజు కంటే గొప్ప కదా అనుకొని చక్రవర్తి చేసిన మర్యాదకు మిక్కిలి సంతసించి అంతకు రెట్టింపు కానుకలను పంపాలనుకొని ఒక ఏనుగును, 2 ఒంటెలను, 4 గుర్రాలను, పలు రకాలైన పట్టుబట్టలను, మణిమయ ఖడ్గాలను పంపుతూ మనిద్దరి మైత్రి కలకాలం వర్ధిల్లుగాక అని లేఖ రాసి పంపాడు. అదృష్టదీపుడు తను అనుకున్నట్లుగానే జరిగిందని తలచి ఆ సింధురాజు పంపిన కానుకలలో కొంత భాగాన్ని నేపాల రాజుకు పంపుతూ ఎప్పటి వలనే లేఖ రాసి పంపాడు. నేపాల రాజు సంతోషించి మరలా కొన్ని అద్భుత కానుకలను పంపాడు. వీటిలో కొంత భాగాన్ని విదర్భ దేశానికి పంపాడు. ఆయన మరలా కానుకలు పంపించాడు. ఇలా తనకు తెలిసిన రాజులందరికీ ఒకరి కానుకలను మరొకరికి పంపుతూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. వచ్చిన కానుకల్లో కొంత భాగాన్ని ఉంచుకోవటం వలన అదృష్టదీపుడికి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, మణిమాణిక్యాలు, రత్నాలు, పట్టుబట్టలు మున్నగువెన్నో సమకూరాయి. వాటితో దాన ధర్మాలు చేయటం, ప్రతి రాజకూడలిలో సత్రాలు కట్టించటం, చెరువులు త్రవ్వించటం, రోడ్లు వేయించటం, ప్రజలకు ఉపయోగపడే పన్నులెన్నిటినో చేసి అదృష్టదీపుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. ఎక్కడ చూసినా అదృష్టదీప చక్రవర్తి యొక్క గుణగణములను శ్లాఘించే చర్చలే. అనతి కాలంలోనే అదృష్టదీపునికి రాజులందరూ మిత్రులయ్యారు. అతని పేరు ప్రఖ్యాతులు నలుదిక్కులా వ్యాపించాయి. ఒకనాడు రాజులందరూ కాశీ పుణ్యక్షేత్రంలో జరిగే విశ్వేశ్వర పూజా మహోత్సవానికి విచ్చేశారు. అక్కడ రాజులందరూ ఎవరికి వారే అదృష్టదీప చక్రవర్తి మాకు మిత్రుడంటే మాకు మిత్రుడని గర్వంగా చెప్పుకోసాగారు. ఇంతటి ఆధ్యాత్మిక పూజా మహోత్సవానికి అదృష్టదీపుడు కూడా వస్తాడని ఊహించారు. కాని వారి ఆశ అడియాసే అయింది. కాశీలో అదృష్టదీపుని పేర 4 పెద్ద పెద్ద సత్రాలున్నాయి. అవి అన్నీ చక్కగా నడుస్తున్నాయి. అదృష్టదీపుని వివరాలు తెలుసుకోవాలని రాజులందరూ ఆ సత్రము వారిని వాకబు చేశారు. వారు కూడా మాకు తెలియదన్నారు. మేము ఉద్యోగస్తులము, మేము ఆయనను చూడలేదు అన్నారు. ఇంకా ఇది కాదనుకొని ప్రపంచ పటాన్ని ఒకదానిని తెచ్చి అమరావతి చక్రవర్తి అదృష్టదీపుని రాజ్యం ఎక్కడుందోనని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా వారేమీ కనుక్కోలేకపోయారు. ఇంకా చేసేది లేక మరలా అతని మనుషులు కానుకలు తెచ్చినప్పుడు తప్పక ఆయన వివరాలు అడిగి తెలుసుకోవాలి అనుకున్నారు. ఇంకా తరువాత కథ ఏమవుతుందో రేపటి భాగంలో వినేద్దామండి.